వార్తలు చదువుతున్నది ఎంవీఆర్. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు, అసెంబ్లీలో కొట్టుకుంటున్న ఎమ్మెల్యేలు. చీచీ, ఈ రాజకీయ నాయకులు ఇంతే. ఇక లాభం లేదు. ఎంవీఆర్ దిగాల్సిందే. వారెవరు? నేనే. రే త్వరగా రారా. వస్తున్నా మామ. ఒరే మామ, నువ్వు సంవత్సరం నుండి తన కోసం ఇలా కాలేజ్ వదిలే సమయంలో ప్రతిరోజు నువ్వు ఇలా ఇక్కడికి రావడము, నువ్వు తన దృష్టిలో పడాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. అసలు తను నిన్ను పట్టించుకుంటుందారా? కనీసం ఒక్కసారైనా నీ వైపు చూసిందారా? రే, ఈ లోకంలో ఈ కాలేజీలో ఎంతో మంది అమ్మాయిలున్నారా. కనీసం నీ వైపు తలెత్తి చూడని అమ్మాయి కోసం నువ్వెందుకురా టైం వేస్ట్ చేసుకుంటావు? రే, నీకెప్పుడన్నా ఒక అమ్మాయిని చూసిన వెంటనే తను నా అన్న ఫీలింగ్ కలిగి తనతోనే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని, తనతోనే కలిసి జీవించాలని ఒక్కసారి అనిపించిందా? మంజుని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగిందిరా. తనతోనే నా జీవితాన్ని పంచుకోవాలనిపించింది. అయినా తను ఎలా నచ్చిందిరా? నిజంగా ప్రేమించే వాళ్ళెవరైనా ప్రపంచంలోకి అందమైన వారిని కోరుకోరు, తన ప్రపంచాన్ని అందంగా మార్చగల వారిని కోరుకుంటారు. నేను కూడా అంతే. నాది నిజమైన ప్రేమ. కొందరు అబ్బాయిలాగా నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అందరు గొప్పగా చెప్పుకోవాలని తను టైంపాస్ కోసం ప్రేమించట్లేదురా. తనతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఐ రియల్లీ లవ్ హర్. రే, సీజ్ లక్కీరా. చూద్దాం తను నీ ప్రేమని ఎప్పటికి అర్థం చేసుకుంటుందో. రే మామా, నీకు ఓ విషయం తెలుసా? ఏంట్రా అది? రేపు గురువారం కదా, తను సాయిబాబా టెంపుల్కి వస్తుంది. యద్దవ్వా, ఆ విషయం నాకు తెలుసు కదరా. నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? చెప్పు. ప్రతి గురువారం తన పేరెంట్స్తో కలిసి సాయిబాబా గుడికి వెళ్తాది కదా. అవును. ఈసారి సింగిల్గా వస్తుంది. తన పేరెంట్స్ వేరే మ్యారేజ్కి అటెండ్ అవుతున్నారు. అవునా? నిజంగా? అయినా ఆ విషయం నీకెలా తెలుసు? నీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, క్లారిటీ కావాలన్నా? ఇన్ఫర్మేషన్ అయితే పదా. నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? తను సింగిల్ గానే వస్తుంది కదా? గూగుల్ తల్లి ఇన్ఫర్మేషను, ఈ ఎంవీఆర్ గాడి ఇన్ఫర్మేషను రెండు ఒకటే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.
ఆ! చెప్పండి. నీతో ఒక విషయం చెప్పాలి. సరే చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మంజు. నేను ఇప్పటికిప్పుడు నిన్ను చూసి ఐ లవ్ యూ అని చెప్పడం లేదు. నేను నిన్ను ఒక సంవత్సరం నుండి ప్రేమిస్తున్నాను. నువ్వు కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు, కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నిన్ను చూడాలని, నా ప్రేమ సంగతి నీకు చెప్పాలని ఎంతో ఎదురు చూసేవాడిని. కానీ నువ్వు నా వైపు కనీసం ఒక్కసారి కూడా చూసేదానివి కాదు. నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేననిపించింది. అందుకే చెబుతున్నాను. ఐ లవ్ యూ మంజు. మాట్లాడు మంజు. రేపు గుడి దగ్గరున్న చెరువు దగ్గరికొచ్చేయి. మాట్లాడదాం. హాయ్. నిన్న చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు మంజు? ఇక్కడ నీ పేరు లేదే. సైఫ్, నువ్వు ఈ పెళ్లి కార్డ్ చూసి నా పెళ్లి అనుకుని ఇంతగా ఫీల్ అవుతున్నావే. ఒకవేళ నేను నీకు నిజంగానే దక్కకపోతే? నీ బ్రతుకున్న శవంతో సమానం మంజు. సైఫ్, టెక్నాలజీ ఇంతగా పెరిగినా కూడా ఇంకా ఈ కాలంలో కులం, మతం అని కొట్టుకు చచ్చే వాళ్ళు ఉన్నారు తెలుసా? సైఫ్, మన ఇద్దరు మతాలు వేరు. మన ప్రేమని మన పెద్దవాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. అప్పుడు మనం విడిపోయి బాధపడ్డం కన్నా ఇప్పుడే నువ్వు నన్ను మర్చిపోతే బాగుంటుంది. మంజు, చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు. ఎందుకంటే నాకున్నదల్లా మా నాన్న మాత్రమే. ఇప్పుడు నువ్వు కూడా నీ ప్రేమకు నన్ను దూరం చేస్తావా మంజు? నీతో జీవితం అంతా కలిసి ఉండాలని ఉంది. అది బాధైనా సంతోషమైనా నువ్వు నాకు కావాలి, నీ జ్ఞాపకాలు కాదు. ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ దూరం అయితే ప్రాణం పోతున్నట్టుంది మంజు. ఐ లవ్ యూ మంజు. I really love you. I love you, Saif. I love you. Hi sweetheart. I am hurted. अब्बो, खुदा की फुर्सत में एक पल आया होगा, खुदा की फुर्सत में एक पल आया होगा, जब जाके मंजू जैसा प्यारा चेहरा बनाया होगा। न जाने कौन सी दुआ कबूल हुई मेरी, न जाने कौन सी दुआ कबूल हुई मेरी, जब जाके आपका दीदार करवाया होगा। ए ब्यूटीफुल रोज फॉर ए ब्यूटीफुल लेडी। అబ్బో, ఈరోజు దొరగారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. ఆహ్, ఏంటో నిన్నటి నుంచి నాకు లోకం మొత్తం కొత్తగా రొమాంటిక్గా కనబడుతుంది. అబ్బో, అమ్మయ్యా, కానిగారి కోపం తగ్గినట్లుందే. మంజు, హ్మ్? నిన్ను ఒక విషయం అడగనా? అడుగు. నేను నీకోసం ఒక సంవత్సరం నుంచి తిరుగుతున్నా. నా వైపు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు కదా. నిన్న నా లవ్ని ప్రపోజ్ చేసిన వెంటనే నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా. వీడెవడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు మంచివాడా కాదా అని ఆలోచించకుండా ఎలా యాక్సెప్ట్ చేసావు? ముద్దు, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పగానే యాక్సెప్ట్ చేయదు. అతన్ని అబ్జర్వేషన్లో పెడుతుంది. అతను మంచివాడా కాదా అని తెలుసుకున్న తర్వాతనే అతనిలో యాక్సెప్ట్ చేస్తుంది తెలుసా. మరి నేను ప్రపోజ్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేసావే? నేను నిన్ను 1 year గా గమనిస్తున్నాను తెలుసా.
విషయం నాకు తెలియలేదే. అందుకే కదా నేను వద్దు అనేది. రామ్మా రా. ఇప్పుడే నేను మీ అన్నయ్య నీ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ విషయం గురించి? ఏం లేదమ్మా, నేను నీకు అమెరికా సంబంధం చూశాను. ఎలాగో నెక్స్ట్ మంత్ నీ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, ఆ తర్వాత వెంటనే నీ పెళ్లి చేయాలని ఆ అబ్బాయి తరపున వాళ్ళు కూడా తొందర పెడుతున్నారు. మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఆ విషయం గురించే మాట్లాడుతున్నాం. నాకు ఇష్టం లేదు నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ ఎందుకు? నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. సరే, ఆ అబ్బాయిని వాళ్ళను కలిసి రామని చెప్పు, రేపు మాట్లాడదాం. అలాగే నాన్న. హలో సైఫ్, చెప్పు మంజు. రేపు నీతో మా నాన్న మాట్లాడాలన్నాడు, మా ఇంటికి వచ్చేయి. ఓకే మంజు, వస్తాను. ఆగు, నేనే వస్తున్నా. నాన్న, తను సైఫ్. అసలు వీడలా నచ్చాడే నీకు? అసలు వీడి మతం ఏంటి, మన మతం ఏంటి, వీళ్ళ ఆచారాలేంటి, మన ఆచారాలేంటి? నువ్వు ప్రేమించడానికి వీడే దొరికాడా? అసలు నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా సుఖపడగలవని అనుకుంటున్నావు? నేను చూసిన సంబంధం అమెరికాది, అందులోనూ మన మతం వాడు. మతం సార్, టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇంకా మనుషుల మధ్యన కులం మతం అనే అడ్డుగోడలు ఎందుకు సార్? సార్, కొందరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తమ తల్లిదండ్రులతో నేను ఫలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పిన వెంటనే చాలా మంది తల్లిదండ్రులు తను ఏ మతానికి చెందినవాడు అని ఆలోచిస్తారే. మీరు ఆలోచించాల్సింది మతం గురించి కాదు సార్. ఆ అబ్బాయి మంచివాడా కాదా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా అమ్మాయిని ఇస్తే సరిగా చూసుకుంటాడా లేదా, ఇలాంటి విషయాల గురించి ఎంక్వైరీ చేయండి సార్. ఒకవేళ మీ ఎంక్వైరీలో తను మంచివాడు కాదని, మీ అమ్మాయి దగ్గర మంచిగా నటిస్తున్నాడని తెలిస్తే ఆ విషయం మీ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పండి సార్. తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అంతేగాని టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెంది మనిషి భూమిని వదిలి వేరే గ్రహాలు కాలు మోపి అక్కడ ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కులం మతం గురించి ఆలోచించి మీ కన్న కూతురి జీవితాన్ని మీరే నాశనం చేస్తారా సార్? సార్, అమెరికా సంబంధం అని గొప్పగా చెప్పుకుంటున్నారే. ప్రేమించిన వాడికి దూరం అయ్యి ఇష్టం లేని వాడితో జీవితం పంచుకోలేక కన్న తల్లిదండ్రులకు దూరంగా మీ అమ్మాయి సుఖంగా ఉండగలని ఎలా అనుకుంటున్నారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్, మీకే అర్థమవుతుంది. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల సంతోషాన్ని కోరుకుంటారు కదా సార్. మీ అమ్మాయిని కోడలుగా మా ఇంటికి పంపండి సార్. అమ్మలా చూసుకొని లైఫ్ లాంగ్ తన కళ్ళల్లో కన్నీరు రాకుండా హ్యాపీగా చూసుకుంటాను. బాబు, నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్పగా ఆలోచించావు.